వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ప్రపంచంలో ఎక్కడా లేని 3.5 అడుగుల బంగారు శివలింగం ఉన్న క్షేత్రం గురించి మీకు పరిచయం చేస్తానండి. ఈ క్షేత్రంలో 3.5 అడుగుల బంగారు శివలింగమే కాకుండా 2000 శివలింగాలు పైగా ఉన్నాయండి. అలాగే 34 సాయిబాబా అవతారాలు కూడా ఉన్నాయి. అలాగే 232 జలలింగాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఆ విశేషాలన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ గుడిని రమణేశ్వర క్షేత్రం అంటారండి. ఇది నాగిరెడ్డిపల్లి అనే విలేజ్లో ఉంది. ఇది స్వర్ణగిరికి యాదగిరిగుట్టకు వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది. స్వర్ణగిరి నుంచి అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే యాదగిరిగుట్ట నుంచి అయితే కనుక 10 కిలోమీటర్ల దూరం లోపలే ఉంది. అలాగే ఇది భువనగిరి టౌన్ నుంచి రైట్ తీసుకుంటే ఆ విలేజ్ వస్తుంది. చూడండి, ఇది 3.5 అడుగుల బంగారు శివలింగము. ఈ శివలింగంకి మన చేతులతో మనము అర్చన చేసుకొని అభిషేకం చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. పోతే 500 రూపాయల టికెట్ అండి. మనం 500 రూపాయల టికెట్ తీసుకుంటే మన చేతులతో మనము ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేయించవచ్చు. ఇది కూడా మా పెద్ద అబ్బాయి అభిషేకం చేస్తున్నాడు. పంతులు గారు దగ్గరుండి ఇంచుమించు 5 నిమిషాల వరకు మన చేత అభిషేకం చేయించారండి. హైదరాబాద్ నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఒక రోజు ట్రిప్ కింద కూడా వెళ్ళొచ్చండి. ఒకరోజు మార్నింగే మనం హైదరాబాద్ నుంచి బయలుదేరితే స్వర్ణగిరి చూసుకోవచ్చు, యాదగిరిగుట్టకు వెళ్ళొచ్చు. అలాగే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ క్షేత్రాన్ని కూడా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. చూడడానికి అయితే చాలా బాగుంది. పోతే ఇది అందరికీ చాలా మందికి తెలియదండి ఇక్కడ ఇది ఉన్నట్టు. మాకు కూడా అలాగే తెలియలేదు. ఎందుకంటే ఇది చాలా లోపలికి ఉంది, ఊరు లోపలికి ఉంది. కొంచెం దూరంగా మన ఓన్ వెహికల్స్లో కానీ ఈవెన్ బస్సులో వెళ్ళినా కూడా భువనగిరి దగ్గర ఆపుతారంటండి. అక్కడి నుంచి మనము ఏదైనా ఆటోలు ఉంటే ఆటోలు తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి, ఇదంతా చాలా అయితే చక్కగా ఉంది.
ఈ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ శివలింగాన్ని హత్తుకొని మన బాధలు ఆ శివలింగానికి చెప్పుకుంటే మనము ఆ శివునితోటే చెప్పుకున్నట్టు ఫీల్ అయ్యేమో. చాలా బాగుందండి. తప్పక చూడండి ఈ టెంపుల్ని. థ్యాంక్ ఈ సిద్ధులగుట్ట ఆలయము శంషాబాద్కి 2 కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ టెంపుల్లో ధ్వజస్తంభం కానీ పైకప్పు కానీ ఉండవండి. ఈ గర్భగుడి పైభాగం కూడా చతురస్రాకారంగా ఉంటుంది. ఈ 4 గోడలపై నంది విగ్రహం ఉండడం విశేషము. మనము గుడి అంతా కూడా పైన కొండ మీద ఉంటుందండి. అందుకే దీన్ని సిద్ధుల గుట్ట అంటారు. గుట్ట మీద ఉంది కాబట్టి. పైకి వెళ్ళడానికి ఇది మెట్ల మార్గం అండి. 2 దారులు ఉన్నాయి, కానీ ఒకటి క్లోజ్ చేసేసారండి. ఇంకో దీని నుంచి మేము పైకి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇది మెట్ల మార్గము. దీన్ని వెండికొండ శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న గుట్ట కానీ పర్వతాలు కానీ తెల్లటి ఆకారంలో ఉంటాయండి, తెల్లటి రంగులో ఉన్నాయి. అందుకే దీన్ని వెండికొండగా పిలుచుకుంటారు. చూడండి, గుడి పైనుంచి చూస్తుంటే చుట్టూ పచ్చడి పొలాలతో ప్రకృతి అంతా కూడా చాలా కనువిందు చేస్తుంది. ఇది గుడి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు. ఇది గర్భగుడి నుంచి తీస్తున్నామండి. ఇది ఇప్పుడు మనము పైకి వచ్చిన మెట్ల మార్గం అండి. పైనుంచి చూస్తే ఇలా ఉంది. ఈ గుడి చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయండి. అందులో ముఖ్యంగా జయం సినిమా మొత్తము చాలా సీన్లు ఇక్కడే జరిగినాయి. ఇక్కడ సాంగ్ కూడా షూటింగ్ జరిగిందండి. రాను రానంటూనే పిల్లదో సినిమా సాంగ్ మొత్తం ఈ గుడిలోనే షూట్ చేశారు. అలాగే ఫైటింగ్ సీన్లు కూడా ఇక్కడే షూట్ చేశారండి. ఇదిగోండి, ఇవే గుట్టలు, కొండలు, తెల్ల రంగులో ఉన్న గుట్టలు. అందుకనే ఈ గుడికి వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం అని పేరు వచ్చింది. ఇది గర్భగుడి అండి.
ఇది మొత్తం టోటల్ ఏరియల్ వ్యూ. ఈ గుడి వెనక భాగంలో చిన్నటి సందు ఉందండి. ఆ లోపలికి వెళ్తే మొత్తం కొండలు ఇలాగున్నాయి. ఈ ప్లేస్లోనే జయం సినిమాలోని ఫైటింగ్ సీన్ అంతా ఇక్కడే జరిగింది. చూడండి ఎంత రాతి కట్టడాలు, మొత్తం గుట్ట అంతా చాలా ఎత్తుగా ఉంది. మేము దాని మీద కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసాము. ఇది గుడికి ఆనుకొని ఉన్నదండి. ఇక్కడే మొత్తం జయం సినిమా షూటింగ్ అంతా జరిగింది. ఫైటింగ్ సీన్స్ జరిగినాయి. ఇదిగోండి పక్కన అది గర్భగుడి, దీని పక్కనే ఈ కొండ అంతా కనిపిస్తుంది. చూడండి అందరూ భక్తులు వస్తున్నారు. మెట్ల మార్గము. ఈ వైపు మెట్ల మార్గం ఉంచారండి. ఇటువైపు కూడా వేరే మెట్ల మార్గం ఉంది. ఇదిగోండి ఇవి ఇంకొక మెట్ల మార్గము. పోతే ఈ మెట్లన్నీ ఇప్పుడు క్లోజ్ చేశారు. ఈ మార్గాన్ని ఎవరు యూజ్ చేయడం లేదు, ఇప్పుడు ఒక సైడే ఉంచారు. ఇది కూడా ఇంకో మెట్ల మార్గము. ఇవన్నీ కూడా మనం జయం సినిమాలో చాలా చక్కగా చూడవచ్చు. మేము దర్శనం అయిపోయిన తర్వాత కిందకి దిగుతున్నామండి. ఇది కింద అండి ఎంట్రన్స్. కాసేపు కూర్చున్నాము. ఇక్కడే జయం సినిమాలో సదా డ్యాన్స్ సీన్స్ కూడా ఉన్నాయండి. ఇది గుడి ముందు ఉన్నదండి కొలను ముందు శివుని విగ్రహం ఉంది. ఇదంతా కొలనండి. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. ఆ కొలంలో తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే 4 వైపులా క్లోజ్ చేసేసారు. చూడండి విశాలమైన ప్రాంగణంతో చక్కగా గుట్టల మీద ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయము. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో రాచకొండ గుట్టలున్నాయండి. ఆ గుట్టల్లో పచ్చని చెట్ల నడుమ కొలువై ఉంది ఈ సరళమైసమ్మ ఆలయము. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉంటుందండి. అక్కడికి చేరుకోవాలంటే 5 కిలోమీటర్లు అడవిలోనే ప్రయాణించాలి. ఇదిగోండి ఇదంతా మా జర్నీ. ఇంకా ఇక్కడ కొంచెం రోడ్లు విశాలంగా కనిపిస్తున్నాయండి. మిగతా చుట్టుపక్కల అంతా కూడా చాలా కొండల్లో ఉన్నాయి. మాకు అదొక అడ్వెంచర్ లాగా అనిపించింది. ఈ ఆలయం నుంచి ఎటు చూసినా కొండలే కనిపిస్తాయి. పేర్చినట్లు ఉండే రాళ్ళ కొప్పలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నో నెమళ్ళు, కోతులు, కొండముచ్చులు చుట్టూ తిరుగుతూ ఉన్నాయండి. ఈ కొండల్ని అన్నీ చూస్తుంటే మనకి ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు అనిపించింది. హైదరాబాద్లో ఎప్పుడూ మనకు ఉండే రణగొణ ధ్వనుల నుంచి చాలా చక్కగా దూరంగా ఈ టెంపుల్కి వెళ్ళాము. అలాగే ఈ గుడిలో ప్రతి సంవత్సరము మే 4వ తారీఖున ఘనంగా జాతర జరుగుతూ ఉంటుందంటండి. ఇక్కడికి సెలవు రోజుల్లో భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మొదట్లో ఇక్కడ ఈ గుడి పాత గుడి ఉండేదంటండి. ఇప్పుడు ఆ గుడిని తీసేసి మళ్ళీ కొత్త గుడి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఈ గుడికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉందంటండి. ఇప్పుడు నేను చెప్తాను. నిజాం రాజుల పాలనలో సైనికుల కోసం పీపల్ గ్రామం నుంచి మేకపోతులు, కోళ్ళు, కల్లుకుండలు, సారా సీసాలు తీసుకెళ్లే వాళ్ళంటండి. వాటిని సరళమైసమ్మ ఆలయం ముందు నుంచే తరలించేవారంట. కానీ ఎప్పుడు కూడా అమ్మవారికి నైవేద్యం కింద ఏమీ పెట్టలేదు. అలాగే కళ్ళు సాక పోయలేదంటండి. దాంతో ఆగ్రహించిన అమ్మవారు సుడిగాలి రూపంలో సైనికుల సావరాన్ని మొత్తం చెల్లాచెదురు చేసిందంటండి. ఆ తర్వాత సైనికులు, గుర్రాలు మాయమైపోయాయి. పొద్దుపోయిన సైనికులు తిరిగి రాకపోవడంతో వాళ్ళని వెతుక్కుంటూ సిబ్బంది స్థావరాల దగ్గరికి వచ్చారంట. అక్కడ సైనికులు అరుపులు వినిపించాయి కానీ వాళ్ళు ఎవరూ కనిపించలేదు.
దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏరి సైనికులందరూ ఏమైపోయారని. అప్పుడు మైసమ్మకి మేకపోతులు బలిచ్చి బోనాల పండగ చేస్తే సైనికులు తిరిగొస్తారని అక్కడే ఉన్న ఒక పశువుల కాపరి సిబ్బందికి చెప్పాడంటండి. ఆ విషయం తెలుసుకున్న నవాబు అమ్మవారికి బోనాల పండగ చేసి మేకపోతులను బలిచ్చాడు. దాంతో వెంటనే సైనికులు తిరిగొచ్చారని తమ పూర్వీకులు చెప్పినట్టు ఇక్కడ వాళ్ళు అంటుంటారు. అలాగే ఇక్కడ కొమ్మరి వాళ్ళే పురోహితుల కింద ఉన్నారు. మైసమ్మ ఆలయంలో కుమ్మరి కులస్తులే పూజలు చేస్తారు. ఇవి తరతరాలుగా వస్తున్న ఆచారము. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉండడంతో పర్యాటకకు కూడా ఎంతో అభివృద్ధి చెందిందండి. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చి వంట చేసుకోలేని వాళ్ళకు వాళ్ళే వండి పెడుతుంటారు కూడా. సరదాగా గడపడానికి వెళ్ళి వండుకోవడం ఇబ్బంది అనుకుంటే మనం వాళ్ళని సంప్రదించవచ్చు. కిలో చికెన్ వండడానికి ఒక జస్ట్ 80 రూపీస్ తీసుకొని మనకి వండి ఇస్తుంటారు. చుట్టూ దట్టమైన అడవి, కనుచూపు మేర గుట్టలు, ఎవరో పేర్చినట్లు అనిపించే రాళ్ల కుప్పలు, అబ్బురపరిచే గుహలు, వాటి మధ్య కొలువు తీరిన సరళమైసమ్మ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుందండి. అమ్మవారి సన్నిధిలో ఎటువైపు వెళ్ళినా చల్లని గాలి పలకరిస్తూ ఉంటుంది. నిజాం కాలం నుంచి అమ్మవారు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నారు. మైసమ్మ తల్లిని దర్శించుకోవాలంటే మనము యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం వెళ్ళాల్సిందే. అంటే ఈ గుడి మనకి అల్లాపురంలో ఉందండి. చాలా చక్కటి టెంపుల్. ఇది టూరిస్ట్ స్పాట్ కింద కూడా మనకి ఎంతో ఉంది. అలాగే అమ్మవారిని దర్శించుకుంటే మన కోరికలు కూడా నెరవేరుతాయి. సో ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఎవరైనా సరే ఆ గుడికి వెళ్ళొచ్చు. ఇక్కడికి నల్లగొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఆలయాన్ని కూడా మనకి భక్తులు ఇచ్చే విరాళాలతోటే కట్టించారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ సౌకర్యార్థం ప్రభుత్వము గదులు కట్టిస్తే బాగుంటుందండి. అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల మనం వెళ్ళి తిరిగి వచ్చేస్తూనే ఉంటాము. దూరం నుంచే వచ్చే భక్తులు అక్కడ స్టే చేయాలంటే మాత్రం కొంచెము రూమ్స్ అవి తక్కువగానే ఉన్నాయి. కొంచెం ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు డెవలప్ చేస్తే బాగా ఉంటుంది. అట్మాస్ఫియర్ అయితే చాలా చక్కగా ఉందండి. ఇవన్నీ మెట్లు దారి మనం గుడికి వెళ్ళేటప్పుడు మెట్లు కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల శంషాబాద్ దగ్గరలో చూడదగ్గ ప్లేస్లు అన్నీ నేను ఇందులో చూపిస్తున్నానండి. ఇది శంషాబాద్ దగ్గరలో కట్టిన కాళికామాత మందిరము. ఇది సేమ్ కలకత్తా కాళీమాత టెంపుల్కి రెప్లికాగా ఉంటుంది. ఇది మొన్న బోలాశంకర్ సినిమాలో కూడా షూటింగ్ చేశారు. ఇది శంషాబాద్ దగ్గరున్న కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. దీన్ని కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా ఇది శ్రీరామానుజాచార్యుల విగ్రహం ఉన్న ప్లేస్ అండి, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా శంషాబాద్ దగ్గరలోనే ఉంది. నైట్ టైం అయితే దీని అందం మనము వర్ణించలేము. కంపల్సరీ చూడవలసిన ప్లేసులు ఇవన్నీ కూడా. హైదరాబాద్లో బయలుదేరితే 1 డేలో ఈవినింగ్ వరకు అన్నీ చూసుకుని వెళ్ళిపోవచ్చు.